హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాప బర్త్డే ఉంది. మా పాప బర్త్డే ఎలా చేసుకున్నామో చూద్దాం. ముందుగా నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మా పాప బర్త్డే కోసమని నేను తనకి ఏదైనా సర్ప్రైజింగ్గా ఉండాలని డెకరేషన్ ప్లాన్ చేశాను. డెకరేషన్ చేసి కేక్ కట్ చేసేస్తే పిల్లలు కొంచెం ఆనందంగా ఫీల్ అవుతారు, వాళ్ళ లోపల ఎగ్జైట్మెంట్ వస్తుందని అనుకున్నాను. ఆ డెకరేషన్లో బెలూన్స్, వైట్ అండ్ బ్లాక్ బ్లూ వచ్చినాయి. అలాగే వైట్ షీట్ వచ్చింది, అదొక 2 మీటర్స్ వరకు ఉంది. ఇంకా వైట్ కలర్ షీట్తో పాటు బెలూన్స్ని స్టిచ్ చేయడానికి ఒకటి ప్లాస్టిక్ది హోల్స్తో వచ్చింది వైర్ లాగా. దానితో పాటు ఒకటి వైట్ కలర్ది లైట్స్ది వచ్చింది, అదొక 2 మీటర్స్ వరకు ఉంది. ఇంకా ఒకటి వైట్ కలర్ టేప్ లాగా వచ్చింది, అది ఒక దారం లాగా ఉంది. దానితో హ్యాపీ బర్త్డే లెటర్స్ని కట్టడానికి ఇచ్చారు అని నేను అనుకుంటున్నా. ఇంకా దానితో పాటు హ్యాపీ బర్త్డే లెటర్స్, ఆ స్టైల్ బాగుంది. నాకు ఆ బర్త్డే లెటర్స్ స్టైల్ బాగా నచ్చింది. అవి గోడకి కట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది లుక్. ఇంకా నేను డెకరేషన్ స్టార్ట్ చేసేసినాను. ఒక గోడకి వైట్ కలర్ దారం కట్టి వైట్ కలర్ షీట్ వేసేసిన. మొత్తం షీట్ వేసేసినాక ఇంకా అంతకంటే ముందే నేను బెలూన్స్ని వాటిలో గాలిని ఫిలప్ చేసి పెట్టుకున్నా, ఈజీగా డెకరేషన్కి తొందరగా అయిపోతుందని. ఇంకా నేను హోల్స్ ఉన్న ప్లాస్టిక్ దానికి బెలూన్స్ అన్నిటినీ స్టిచ్ చేసేస్తున్నా. నేను స్టిచ్ చేస్తున్నా అని నా ఒక్కదాని వల్ల కాదు అని మా పెద్ద పాప నాకు తొందరగా ఒక్కొక్కటి ఇస్తుంటే వాటిని నేను అన్నిటినీ ఒక్కొక్కటి స్టిచ్ చేసేసినాను. అవన్నీ స్టిచ్ చేస్తుంటే మా చిన్న పాపకు ఎప్పుడెప్పుడు నా డెకరేషన్ పూర్తయిపోతుందా, ఎప్పుడెప్పుడు నేను కేక్ కట్ చేయాలని తన ఆనందం తనది. అదేవిధంగా తను కూడా నాకు నేను ఎందుకు హెల్ప్ చేయనని చేసింది. అట్లా నేను బెలూన్స్ని అన్ని స్టిచ్ చేసిన. అది చూడడానికి లుక్ బాగుంది. ఇంకా వాటిని నేను గోడకు కట్టేసిన. దాంతోపాటు మంచి లైట్స్ వచ్చినాయి కదా, లైట్స్ వేసేసి బర్త్డే లెటర్స్ని కట్టిన. అవి కట్టడానికి కూడా నాకు మా పెద్ద పాప హెల్ప్ చేసింది. ఇంకా లైట్స్ ఎందుకు బంద్ చేసినామంటే ఆ లైట్స్ వేడికి బెలూన్స్ ఒక్కొక్కటి బ్లాస్ట్ అవుతున్నాయి. ఆ బ్లాస్ట్ ఎందుకు ఇప్పుడే అయితే బ్లాస్ట్ మళ్ళీ బర్త్డే వరకు ఉంటాయో ఉండవో బెలూన్స్ అని లైట్ బంద్ చేసినాము. ఇంకా మొత్తానికి బర్త్డే ఈ విధంగా లుక్ వచ్చింది. బెలూన్స్ బ్లాస్ట్ అవుతున్నాయని లైట్ బంద్ చేయడం వల్ల అది బర్త్డే లెటర్స్ది అది కింద పడిపోయింది. మళ్ళీ కట్టిన తర్వాతకి ఫైనల్గా బర్త్డే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా వచ్చింది బర్త్డే డెకరేషన్. చాలా బాగా నేను చాలా మంచిగా డెకరేట్ చేసిన అని అనిపించింది, చాలా నచ్చింది. ఇంకా నా చిట్టి తల్లిని రెడీ చేసేసిన. తనకు నచ్చిన డ్రెస్ తెచ్చినా అని తను ఎప్పుడెప్పుడు రెడీ అవ్వాలా, ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేయాలని ఒక ఆతురతతో ఉన్నది. ఈ పిల్లలకి రెడీ అయ్యేటప్పుడు ఉన్నంత ఓపిక వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు ఉండదు. ఇంకా ఫైనల్గా అందరం రెడీ అయిపోయి కేక్ పెట్టేసేసి క్యాండిల్స్ అన్నీ వెలిగించినాము. నేను క్యాండిల్స్ వెలిగిస్తుంటే మా పెద్ద పాప లైట్స్ అన్నీ బంద్ చేస్తున్నది. అది బర్త్డే డెకరేషన్ది గ్లోయింగ్ కనిపిస్తలేదు, బర్త్డే డెకరేషన్ది మంచిగా అనిపిస్తలేదు అని లైట్స్ అన్నీ బంద్ చేసేసింది. ఇంకా క్యాండిల్స్ అన్నీ వెలిగించినాక వాటిని మా చిన్న పాప ఊపేసింది. కానీ తనకి మళ్ళీ నచ్చలేదు అంట. అందుకు నన్ను వెలిగించు, నేను మళ్ళీ ఊపుతా అని చెప్పేసి అంటే మళ్ళీ వెలిగించిన, మళ్ళీ ఊపింది. తన చెల్లెలకి గాలి ఊపడం చేత అయితలేదు, క్యాండిల్స్ ఆరిపోతలేవు అని మా పెద్ద పాప హెల్ప్ చేసింది. ఇంకా ఫైనల్గా తను కేక్ కట్ చేసేసింది. తను నా బర్త్డే ఇంత బాగా అవుతుందా అని ఎంత ఎగ్జైట్మెంట్తోనో ఉందో. ఇంకా వాళ్ళ అక్క తనకి కేక్ తినిపిస్తుంటే తన కళ్ళల్లో ఆనందం చాలా బాగా అనిపించింది నాకు. పిల్లలకి ఇంత సంతోషంగా కేక్ కట్ చేపించి వాళ్ళ బర్త్డేస్ సెలబ్రేట్ చేయడం అంటే వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఇచ్చినట్టే. ఇంకా తను కూడా వాళ్ళ అక్కకి తినిపించేసింది కేకు.
ఇంకా వాళ్ళ డాడీ తినిపియడానికి వెళ్తుంటే తనకు అక్షింతలు ఇవ్వు, నేను బి చెల్లెకు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తా, నేను పెద్దవానే కదా తనకంటే అని చెప్పి మరి అక్షింతలు వేసి ఆశీర్వదించింది. ఇంకా వాళ్ళ డాడీ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించి కేక్ని తినిపించిండు. ఇంకా ఫైనల్గా నేను బి తనకి ఆశీర్వాదం ఇచ్చి కేక్ తినిపించిన. ఇంకా ఫైనల్గా బర్త్డే మాత్రం సూపర్గా జరిగింది. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఫైనల్గా బర్త్డే అయిపోయింది. మా బర్త్డే వీడియో మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.